కన్నప్ప ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. ఈ మూవీ అయితే ఎలా ఉంటుందంటే, ఒక భక్తి లేని వాడికి ఎలా భక్తుడై నీలమైపోతాడు అనేది అట్లా స్టోరీ అన్నమాట. అండ్ ఈ మూవీ అయితే ఒక అడవిలో ఒక చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నాడు అనమాట. అంటే మంచు విష్ణు చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో అన్నీ తానే పెంచుకుంటాడు తండ్రి. అండ్ తిన్నాడు తన చిన్ననాటి జరిగిన కొన్ని సంఘటనలు అలాగా మారిపోతాడు. దేవుడు అంటే దేవుడు లేడు అని నమ్ముతాడు అనమాట. వీలి విద్యలో తిరుగులేని తిన్నాడు గూడెంతో పాటు చుట్టుపక్కల గూడెలకు ఏ ఆపదన వచ్చినా కూడా ముందుంటాడు. ఆ గూడెంలో అనాదిగా ఆనవాయితీగా ఉంటుంది. అండ్ ఆపద వచ్చిన ప్రతిసారి అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలిసిన అమ్మవారి ఒకరిని బలి తీసుకుంటారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గుండె నుంచి బహిష్కరించిన గురవుతాడు తిన్నాడు. అండ్ తిన్నాడు భక్తుడిగా మారిపోవడానికి గల కారణం ఏమిటి? అండ్ రుద్ర ఎవరు? తిన్నాడు భక్తిగా మారిపోవడానికి తన శివయ్య కోసం ఏం చేశాడు, ఏం త్యాగం చేశాడు, అతని భక్తి కన్నప్పగా పేరు రావడం వెనుక స్టోరీ ఏమిటి? పార్వతీ దేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసంబంగా ఎలా వెలిసింది? ఎవరి చూపడేయకుండా వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవ శక్తి శాస్త్రి ఎవరు అనేది తెలియాలంటే మనమైతే మూవీ మొత్తం చూడాలన్నమాట. భక్తి కన్నప్ప ఇదైతే జీవిత స్టోరీ అనమాట. చాలామందికి తెలిసిందే. ఇంతమందికి మనకు థియేటర్లో అయితే మూవీ అయితే రిలీజ్ అయింది అప్పుడే. అండ్ ఈ మూవీ అయితే బాగానే ఉంది, పర్లేదు. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి అయితే పక్కగా ప్రభాస్ అనే చెప్పవచ్చు. అండ్ కొన్ని సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఈ మూవీ అయితే తిన్నరలోని కొన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో అతనిలోని భక్తిగా తెరపై మన స్క్రీన్ ప్లే చూపించిన సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా అట్లా కూడా బాగానే ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతగా నాకు కూడా ఎక్కలేదు. అండ్ తిన్నడు బాల్యంతో అసలు స్టోరీ అయితే మొదలవుతుంది. తిన్నడు మంచు విష్ణు అనమాట. అండ్ బాగానే పర్లేదు, బాగానే చేశాడు యాక్టింగ్ అయితే. అండ్ ఇంటర్వెల్ తర్వాతనే అసలు స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. కొన్ని సీన్స్లో మొదలుకొని వాయులింగ చుట్టూ తిరిగే కొన్ని సీన్స్, తిన్నడు అతని తండ్రి కొన్ని సీన్స్లో వచ్చేసాయి. తన తండ్రిని చంపి శత్రువు తిన్నడు చేసిన కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ మూవీ అంతా ఒక ఎత్తు అయితే ప్రభాస్ వచ్చాక మూవీ అయితే మరో ఎత్తుకైతే వెళ్తుంది. అండ్ ప్రభాస్ సీన్స్ అయితే గూస్ బంప్స్ అయితే పక్కాగా వచ్చేస్తాయి. ప్రభాస్కి విష్ణుకి మధ్య కొన్ని సంభాషణలు చాలా బాగుంటాయి. అండ్ ప్రభాస్ ప్రశాంతంగా కనిపిస్తున్న వృద్ధ పాత్రలో బాగానే ప్రభాస్ అయితే చించపడేశాడు. అండ్ విష్ణు క్లైమాక్స్ సీన్స్లో ఇంకా బాగానే చేశారు. విష్ణు కూడా క్లైమాక్స్లో బాగానే చేశాడు. అండ్ కన్నప్ప మంచి బాగానే ఉంది, పర్లేదన్నమాట. అండ్ కొన్ని మూవీస్లో పక్కన పెడితే ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రలో బాగానే చేశారు ఒక్కొక్కరు. అండ్ మంచు విష్ణు అయితే భక్తుడిగా మారాక మరింత ఎమోషనల్ పంచారని చెప్పవచ్చు. అండ్ ఆయన కొన్ని సీన్స్ కానీ బాగానే ఉంటాయి. అండ్ ప్రభాస్ అయితే ఆయన సీన్స్ స్టార్టింగ్ నుంచి ఈ మూవీకి అయితే మరో స్థాయికి వెళ్తుంది అన్నమాట. అండ్ విజువల్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ రుద్ర పాత్ర మాత్రం అలాంటిది అన్నమాట. అండ్ కాజల్ అయితే కొన్ని సీన్స్లో కనిపిస్తారు. మోహన్ బాబు అయితే అతిథి అంటే ఆ పాత్రలో ఈ మూవీలో అయితే ఉన్నారన్నమాట. అండ్ ఓకే అనిపించారు. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి తిన్నడుగా మంచు విష్ణు యాక్టింగ్ బాగుంది.
ఇదంతా ఒక ఎత్తైతే ప్రభాస్ కనిపించే సీన్స్ కానీ గూస్ బంప్స్ అయితే పక్కా ది ప్లస్ పాయింట్స్. అండ్ స్టోరీలోనే భక్తి అండ్ క్లైమాక్స్ బాగుంది ప్లస్ పాయింట్ వచ్చి. అండ్ మైనస్ పాయింట్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగలేవు. అండ్ కన్నప్ప మూవీ అయితే ఒక వీరుడు భక్తి స్టోరీ అనేది చెప్పవచ్చు. అండ్ ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి.